పెళ్లి టైం వచ్చినా కక్కొచ్చినా ఆగదంటారు కదా. ఫస్ట్ అయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకో. చెప్తా పొద్దున్న 5:30కి అయితే ఇంకేముంది స్టార్ట్ అయిపోయినా స్నానం చేసి. స్టార్ట్ అయ్యే ముందు అయితే బండ్ల ఇంకా మనకు దేవుళ్ళ విగ్రహాలు ఉంటాయి కాబట్టి దేవుళ్ళ విగ్రహాలకు అయితే ఇట్లా ఫ్లవర్స్ పెట్టడం అయితే జరిగింది. మనకు ఎందుకంటే జర్నీలో ఏ ఇబ్బంది రాకుండా ఉండాలని చెప్పేసి అట్లా పెడతాం అనమాట. ఇంకేమున్నది అక్కడ నుంచి అయితే స్టార్ట్ అయిపోయినాం. మా ఇంటికి దగ్గర నుంచి వాతావరణం అయితే చూడండి 5:30కు. ఇంకా అక్కడికి పెళ్లి దగ్గరికి వెళ్ళిన తర్వాత చాలా సేపు వెయిట్ చేసి ఇంకేమన్నా మధ్యాహ్నం లంచ్ కూడా ఫినిష్ చేసినాం. లంచ్ ఫినిష్ చేసిన తర్వాత వాళ్ళు వచ్చి కూలర్ కింద ఎండ బాగున్నదని చెప్పేసి కూలర్ కింద అయితే జరసేపు ఇట్లా రిలాక్స్ అయినాం అనమాట. కూలర్ అయితే హైలైట్ గాడిపత్తాంది. ఇంకా గాడుపులు అయితే మంచిగా ప్రశాంతంగా రిలాక్స్ అయినాం. ఇంకేమున్నది ఫార్చునర్ అయితే డెకరేషన్ చేపించుకొని రిటర్న్ వచ్చినాం అనమాట. ఫార్చునర్ ఎక్కడది అనుకుంటున్నారా, ఇది కూడా మనమే పెట్టినాం అనుకోండి. ఫార్చునర్ అయితే పెళ్లి కొడుకు పెళ్లి పిల్ల ఉంటది కదా, ఏమంటారు బ్రైడ్ గ్రూమ్, వాళ్ళకైతే పెట్టినాం అనమాట వెహికల్. ఫైనల్ గా మన ఫార్చునర్ అయితే ఇదే అనమాట. నైట్ మనకు భరత్ అయిపోయే వరకు అయితే 4 అయిపోయింది అని అనమాట. ఫార్చునర్ అయితే ఎంత అయినా ఫార్చునర్ కింగ్ అబ్బా. కింగ్ అంటే కింగ్. బండ్లలో ఫార్చునర్ అంటేనే కింగ్. మస్తు ఉంటది బండి నడిపితే. ఆ ఫీలింగ్ కూడా వేరే అనిపిస్తుంది. ఎంత మందికి ఫార్చునర్ అంటే ఇష్టమో, ఫార్చునర్ లవర్స్ ఎవరైతే ఉన్నారో వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకేమున్నది అక్కడ వేసిన 4 స్టెప్పులను అయితే ఇట్లా కళ్ళార తన తీరా చూసినాం అనమాట. బాగా ఇస్తున్నారు అని చెప్పి. డొల్లా ఏం లేదు అక్కడ. మన ఫార్చునర్ డెకరేషన్ కి అయితే బాగా ప్రైస్ అయిపోయింది అనమాట. ఏం చేస్తాం, పెద్ద బండికి ఆ మాత్రం ప్రైస్ పెట్టాల్సిందే. డెకరేషన్ అయితే ఇదనమాట. ఇంకేమున్నది సబ్స్క్రైబ్ చేసుకోండి మరెన్నో వీడియోల కోసం.